అండి. ఇన్ దిస్ వీడియో వి విల్ ట్రై టు డిస్కస్ రిగార్డింగ్ గ్రోత్ మానిటరింగ్ గురించి మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో మనం అంటే పిల్లలను మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటాం కదా, మార్క్స్ సరిగ్గా తెచ్చుకుంటున్నారా లేదా, మార్క్స్ ప్రోగ్రెస్ అవుతున్నాయా లేదా. అలానే ఈ గ్రోత్ మానిటరింగ్ అనేది కూడా పిల్లలు అంటే చదువుకుంటున్నారా లేదా అన్నట్లు వాళ్ళ గ్రోత్ అడిక్వేట్గా ఉందా లేదా అని చూడటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ హెల్త్ని జాగ్రత్తగా అంటే హెల్తీగా ఉన్న పిల్లలు మంచి గ్రోత్తో ఉంటారు, మంచి వెయిట్ గెయిన్ తోటి, మంచి హైట్ తోటి ఉంటారు. నాట్ ఓన్లీ దాట్, అంటే చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, పెటర్నల్ అండ్ మెటర్నల్ ఫ్యాక్టర్స్, అంటే ఫ్యామిలీని బట్టి కూడా గ్రోత్ ఉంటుంది. బట్ ఈ గ్రోత్ను మానిటర్ చేయడం ద్వారా ఏంటంటే కొన్ని ఏదైనా ఎర్లీ డిసార్డర్స్ ఉన్నప్పుడు వాటిని ఎర్లీగా సిస్టమిక్ డిసీజెస్ని వాటిని మనం ముందుగానే డిటెక్ట్ చేయొచ్చు అనమాట. సో గ్రోత్ మానిటరింగ్ షుడ్ బీ ద హైయెస్ట్ ప్రయారిటీ ఇన్ చిల్డ్రన్. సరే, ఇప్పుడు ఈ వీడియోలో మనకి వెయిట్ అండ్ హైట్ గురించి ఒక ఏజ్కి అప్రాపరియేట్గా ఎలా ఉంటారు అన్నది మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇన్ ఎ సెన్స్ ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ ఏజ్ సార్ బాబుది ఆర్ పాపది ఏజ్ అప్రాపరియేట్ వెయిట్ ఉన్నారా, హైట్ ఉన్నారా, గ్రోత్ బాగుందా అని అడుగుతూ ఉన్నారు. దానికి ఒక బ్లైండ్ రూల్, నాట్ రెగ్యులర్ రూల్, ఒక బ్లైండ్ రూల్ మనం ఫాలో అవుతాం. దాన్ని ఏమంటామంటే వీచ్ ఫార్ములా అంటాం. వీచ్ ఫార్ములా. సో వీచ్ ఫార్ములాలో ఒక త్రీ కేటగిరీస్ ఫర్ వెయిట్ అండ్ 1 కేటగిరీ ఫర్ హైట్ గురించి ఇచ్చారనమాట. సో ఆ 3 స్టేజెస్ ఏంటంటే, ఫస్ట్ 1 year ఆఫ్ లైఫ్లో గ్రోత్కి ఒక ఫార్ములా, నెక్స్ట్ 1 year to 6 years ఏజ్ వరకు గ్రోత్కి ఒక ఫార్ములా, దెన్ 6 years to 12 yearsకి గ్రోత్కి ఒక ఫార్ములా ఇచ్చారు. సో హియర్ యూఆర్ అబ్జర్వింగ్ అప్ టు 1 year వరకు ఏంటి అంటే ఏజ్ ఇన్ మంత్స్. సపోజ్ ఒక 8 months బాబు ఉన్నప్పుడు 8 + 9/2 చేస్తే అప్రాక్సిమేట్గా వెయిట్ వస్తుంది. దీని ఎగ్జాంపుల్లో కూడా మళ్ళీ చూద్దాం. దిస్ ఫార్ములా ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ అప్ టు 1 year వాళ్ళకి ఈ ఫార్ములా వాడతాం. అండ్ దెన్ అప్ టు 1 to 6 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి ఈ ఫార్ములా వాడతాం. లైక్ ఏజ్ ఇన్ ఇయర్స్ ఇంటూ 2 + 8. అండ్ 7 years to 12 years వాళ్ళకి ఈ ఫార్ములా వాడతాం. ఏజ్ ఇన్ ఇయర్స్ ఇంటూ 7 - 5/2. సో డిపెండింగ్ ఆన్ ఏజ్, అంటే అప్ టు 1 year వాళ్ళకి ఈ ఫార్ములా, అప్ టు 1 to 6 years వాళ్ళకి ఏజ్ ఇన్ ఇయర్స్ ఇంటూ 2 + 8, 7 years to 12 years వాళ్ళకి అంటే అప్రాక్సిమేట్గా వెయిట్ ఆ ఏజ్కి తగినట్టున్నారా చూసేదానికి ఈ ఫార్ములాస్ వాడుతూ ఉంటాం. అండ్ దెన్ రిగార్డింగ్ హైట్, ఆ 1 to 12 years వరకు జనరల్లీ వి ఫాలో దిస్ ఫార్ములా, ఏజ్ ఇన్ ఇయర్స్ ఇంటూ 6 + 77. ఒక క్రూడ్ ఐడియా కోసం ఈ ఫార్ములాస్ వాడుతుంటాం. సో టు హ్యావ్ అన్ ఎగ్జాక్ట్ ఐడియా, వీటిలో ఎగ్జాక్ట్ ఐడియా కోసం నార్మల్లీ వి యూస్ గ్రోత్ చార్ట్స్ వెళ్ళక ముందు ఒకసారి ఇది చూద్దాం, అంటే ఎలా చేస్తాము, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది. దిస్ ఈజ్ ఎ క్రూడ్ ఐడియా. మై చైల్డ్ ఇస్ 10 months old, వాట్ మస్ట్ బీ ద అప్రాప్రియేట్ ఏజ్. 10 months old అన్నారు కదా, 10 months old అన్నప్పుడు వీచ్ ఫార్ములాలో 1 year వరకు ఉన్నటువంటి ఫార్ములా వాడతాం. 1 year వరకు ఉన్నటువంటి ఫార్ములా ఏజ్ ఇన్ మంత్స్ + 9/2. సో ఏజ్ ఇన్ మంత్స్ + 9/2. సో ఏజ్ ఇన్ మంత్స్ 10 months కదండి. సో 10 + 9/2 దట్ ఈస్ 19/2 అండ్ దట్ ఈస్ 9.5 kg. అరౌండ్ 10 months old, ఎగ్జాక్ట్ 9.5 kg అని కాదు, అరౌండ్ 9.5 kgs దగ్గర ఉంటారు. అనదర్ ఎగ్జాంపుల్, 10 years old. ఇంతకుముందు 10 months old చూసాం, ఇప్పుడు 10 years old. అప్రాక్సిమేట్ వెయిట్ కరస్పాండ్ ఆ ఏజ్ సంబంధించి వెయిట్ ఎంత ఉండాలి. సో వీచ్ ఫార్ములాలో వీ గో అప్ టు థర్డ్ ఫార్ములా, రైట్. థర్డ్ ఫార్ములా ఇంటూ 5 + 7 ఇంటూ 7 ఇంటూ 7 - 5/2. సో ఈ ఫార్ములా వాడతాం. 7 to 10, 12 years అన్నప్పుడు 10 years old అన్నప్పుడు ఈ ఫార్ములా వస్తుంది కదా. సో ఏజ్ ఇన్ ఇయర్స్ అన్నప్పుడు 10 × 7 - 5/2. సో 10 × 7 - 5/2, దట్ ఈస్ 70 - 5/2, దట్ ఈస్ 65/2, and that is 37.5. సో బేస్డ్ ఆన్ దీస్ 3 వీచ్ ఫార్ములాస్ వీ క్యాల్కులేట్. ఒక 3 వీచ్ ఫార్ములాస్ వెయిట్ కోసం ఉంటాయండి, అండ్ దెన్ 1 ఫార్ములా ఫర్ హైట్ కోసం ఉంటుంది. అంటే మన పిల్లలు అప్రాప్రియేట్ వెయిట్ అండ్ హైట్లో గ్రోత్ అవుతున్నారా అని దానికి ఒక క్రూడ్ ఐడియా కోసం ఈ ఫార్ములాస్. బెస్ట్ ఐడియా ఆల్రెడీ చెప్పాను. బెస్ట్ పిక్చర్ వాట్ వీ ఫాలో ఏమొస్తుంది యాజ్ అ డాక్టర్స్ ఏంటి అంటే, వీ ఫాలో దిస్ గ్రోత్ చార్ట్స్. దీస్ ఆర్ కాల్డ్ WHO అండ్ IAP గ్రోత్ చార్ట్స్. అప్ టు 5 years ఇండియా వాళ్ళు WHO గ్రోత్ చార్ట్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్రోత్ చార్ట్సే ఫాలో అవుతారు. అండ్ ఆఫ్టర్ 5 years, అంటే అమెరికన్ వాళ్ళు లైక్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కంట్రీని బట్టి కంట్రీ వేరీ అవుతుంటుంది కదా. దిస్ ఇస్
ఐఏపీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ అండ్ వాళ్ళ గ్రోత్ చార్ట్స్ వచ్చేసి యాప్లీ మేడ్ ఫర్ ద ఇండియన్ చిల్డ్రన్. ఇండియన్ సినారియోలో పిల్లలు ఎలా ఉంటారు అన్న దానికి ఈ గ్రోత్ చార్ట్స్ ఇచ్చారు. అండ్ దిస్ పింక్ వన్ ఇక్కడ చూస్తున్నారు కదా, పింక్ వన్ ఈజ్ ఫర్ గర్ల్స్ అండ్ దిస్ బ్లూ వన్ ఈజ్ ఫర్ బాయ్స్. సో దిస్ ఇస్ ద గ్లోబల్ క్రైటీరియా ఫాలో అవుతాం. అండ్ ఈ క్రైటీరియాలో ఈ లోయర్ డౌన్ ఉంది కదా, ఈ లోయర్ డౌన్ ఉన్నది దిస్ ఇస్ ఫర్ వెయిట్, ఈ చార్ట్స్ వచ్చేసి, అండ్ దిస్ ఈస్ ఫర్ హైట్. ఓకే, సో దీనిలో మనం గమనించినామంటే దీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 5 సెంటైల్స్. 5 సెంటైల్స్గా డివైడ్ చేసినారు. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, దిస్ ఇస్ ద 3rd సెంటైల్, దిస్ ఇస్ ద 10th సెంటైల్, దిస్ ఇస్ ద 25th, దిస్ ఇస్ ద 50th, దిస్ ఇస్ 75th, దిస్ ఇస్ 98th అండ్ 97th సెంటైల్. జనరలీ పిల్లలు ఈ 97th 3rd సెంటైల్ మధ్యనే ఫాలో అవుతుంటారు. ఈ 3rd సెంటైల్ కన్నా తక్కువ ఉన్నారు, ఇక్కడ ఎక్కడన్నా హైట్ ఇక్కడ వస్తున్నారు అనుకున్నప్పుడు ఏంటంటే, సపోజ్ 17 years age, okay, 17 years age, still weight is 30 kgs or 35 kgs, then that is growth faltering in those. So that child must be properly evaluated. సో అగైన్ గోయింగ్ ఫార్వర్డ్, మనకి పిల్లలు ఎలా ఉంటారు అంటే జనరల్లీ 50th సెంటైల్ ఉన్నాయి కదా, సో బెస్ట్ థింగ్ ఈజ్ ఇఫ్ అట్లీస్ట్ 50th సెంటైల్ దగ్గరన్నా పిల్లలు ఉండాలి. దిస్ ఇస్ ద బెస్ట్ కర్వ్. ఈ కర్వ్ కనిపిస్తుంది కదా, ఈ కర్వ్, దిస్ ఇస్ ద నార్మల్ వెయిట్ అనమాట. సపోజ్ దీంట్లోనే మనం చూస్తున్నాం అనుకుందాం. సపోజ్ హియర్ యూఆర్ దే 7 years old చైల్డ్, 7 years old అన్న 50th సెంటైల్ అంటే, సో బెస్ట్ థింగ్ వచ్చి 120 centimeters ఆఫ్ హైట్ అన్న ఉండాలి 7 years ఆఫ్ ఏజ్కి. అండ్ సేమ్ 7 years ఆఫ్ ఏజ్కి 50th సెంటైల్ కదా ఇక్కడ, సో దిస్ ఈజ్ అరౌండ్ 23 kg వెయిట్ అన్న ఉండాలి. సో నార్మల్లీ వీ టేక్ 50th సెంటైల్ యాజ్ అ స్టాండర్డైజేషన్. అట్లా అని తక్కువ ఉండకూడదని కాదు, సర్టన్ పిల్లలు, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సమ్వేర్ 50th సెంటైల్ ఉంటే బెటర్, మోస్ట్ అప్రిషియబుల్. కొంచెం 25th సెంటైల్లో కానీ 20th సెంటైల్, 3rd సెంటైల్ ఉండొచ్చు, బట్ లెస్ దెన్ 3rd సెంటైల్ దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ గ్రోత్ ఫాల్టరింగ్. మోర్ దెన్ 97th సెంటైల్ దట్ షుడ్ బి కన్సిడర్, పైన వస్తుంది అంటే దట్ షుడ్ బి కన్సిడర్ యాజ్ ఒబెసిటీ. అండ్ అగైన్ వాటి కాజెస్ కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ షుడ్ సీ హియర్, మనం గమనించాల్సింది ఏంటంటే, గ్రోత్ ప్లాట్ చేసినప్పుడు సింగిల్ గ్రోత్ వాల్యూ తోటి మనం వెళ్ళి చూడకూడదు. సింగిల్ వాల్యూని చూసేసి, ఇక్కడ సింగిల్ వాల్యూ ఇక్కడ చూసేసి 3rd సెంటైల్ దగ్గర ఉన్నాడు, 10th సెంటైల్ దగ్గర ఉన్నాడు, సో చాలా తక్కువ ఉన్నాడు అని కంగారు పడకూడదు. జనరల్లీ వీ ప్లాట్ ద గ్రాఫ్స్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇంక్రీజింగ్ కర్వ్ వీ షుడ్ బి హ్యాపీ విత్ ఇట్. దాన్ని ఇంకా మ్యాక్సిమైజ్ చేసుకొని ప్రయత్నం చేయాలి, కానీ వీ షుడ్ నాట్ అంటే బాదర్ దాట్ ఇంకా తక్కువ ఉన్నాడు అన్నట్లు బాదర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒక సింగిల్ వాల్యూని బట్టి మనం ఎప్పటికీ జడ్జ్ చేయకూడదు. ఇట్ షుడ్ బి ఏ గ్రోత్ వాల్యూ. అండ్ సపోజ్ ఇక్కడున్న పిల్లలు సపోజ్ డౌన్ అవుతున్నా కూడా వెంటనే వీ షుడ్ నాట్ కన్సిడర్ ఏదో ప్రాబ్లం అవుతుంది. ఒక 2 సెంటైల్ కర్వ్స్ కనుక దాటి వస్తుంటే దెన్ అగైన్ దట్ చైల్డ్ నీడ్స్ అన్ ఎవాల్యుయేషన్. 2 సపోజ్ ఇక్కడ ఉన్నాడు, వెయిట్ ఇలా 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 వెళ్తున్నాడు, గ్రోత్ ఉంది, ఇట్ ఈస్ నాట్ ఫార్ కొంచెం తగ్గినా కూడా, బట్ ఇలా వెళ్తున్నాడు, ఇక్కడ గ్రోత్ ఉంది కానీ ఇక్కడ ఒక కరువు, ఈ కరువును దాటేసింది, ఇక్కడ ఈ కరువును దాటేసింది కదా. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే టూ కర్వ్స్ కనుక దాటి కిందకి వస్తున్నప్పుడు అగైన్ దట్ చైల్డ్ నీడ్స్ అండ్ ఎవాల్యుయేషన్. ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చూస్తే మనకు విల్ బీ ఏబుల్ టు కన్సిడర్ దిస్, ఎలా ప్లాట్ చేస్తాము అన్నది. 13 years old boy weighing 44 kg and 155 centimeters in length. బాయ్ కదా, వీ టేక్ ఏ బ్లూ చార్ట్ అండ్ సో మనం ప్లాట్ చేసుకున్నామంటే హియర్ యూ సీ ద క్రాస్ మార్క్స్. సో ఎగ్జాక్ట్లీ అవి 50th సెంటైల్ దగ్గర పడుతున్నాయి. ఇక్కడ వెయిట్ అండ్ హైట్, వెయిట్, ఇది వెయిట్ కిందది. సో దిస్ ఇస్ యాప్ట్ ఫర్ ఏజ్, కరెక్ట్గా ఉన్నట్లు ఈ చైల్డ్. ఓకే, నెక్స్ట్ విల్ గో ఆన్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. So this is 11 years old girl with height 126 centimeters and with weight 20 kg, whose father is 155 centimeters and mother is 142 centimeters. Father mother గురించి మళ్ళీ వద్దాం, బట్ హియర్ లెట్ us try to see. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, హైట్ ప్లాట్ చేసినప్పుడు 3rd సెంటైల్ కింద జస్ట్ 3rd సెంటైల్ దగ్గర వస్తుంది, అండ్ అగైన్ వెయిట్ కూడా అరౌండ్ 3rd సెంటైల్ కింద వస్తుంది. సో దిస్ వెన్ వీ అబ్జర్వ్ ఇది గ్రోత్ ఫాల్టరింగ్ కింద వస్తుంది. వెన్ వీ అబ్జర్వ్ దిస్ గ్రోత్ ఫాల్టరింగ్ అన్నట్లు మనకు అబ్జర్వ్ చేస్తుంది. బట్ అందుకని ఇక్కడ మనకి ఫాదర్ హైట్ మదర్ హైట్ కూడా ఇచ్చాం. సో ఫాదర్ హైట్ మదర్ హైట్ను కలిసి ఏంటంటే గర్ల్స్కి ఏంటంటే జస్ట్ వి టేక్ అన్ యావరేజ్ ఏంటంటే 155 + 142, గర్ల్ చైల్డ్ కదా -13/2 చేస్తాం జనరల్లీ. ఓకే, బాయ్స్కి అయితే
ఒకవేళ బాయ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 155 ఫాదర్ హైట్, 142 మదర్ హైట్ ప్లస్ 13/2 చేస్తే ఒక ఎక్స్‌పెక్టెడ్ పేరెంటల్ హైట్ అన్నది వస్తది. సో, ఎక్స్‌పెక్టెడ్ పేరెంటల్ హైట్ వచ్చిన తర్వాత సో, దానికి ప్లస్ ఆర్ మైనస్ 6 యాడ్ చేసుకొని వి డ్రా ద కర్వ్. సో, దిస్ ఈస్ ద అప్పర్ కర్వ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ దిస్ ఈస్ ద లోయర్ కర్వ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఈ బ్లూ లైన్స్ చూస్తున్నారు కదా! సో, ఈ ఫ్యామిలీ లైన్‌లోనే పడుతుంది తను. ఫ్యామిలీ లైన్‌లోనే ఈ చైల్డ్ పడుతుంది కాబట్టి దిస్ చైల్డ్ మైట్ బి లో ఫర్ ద పాపులేషన్. పాపులేషన్‌లో లో అనిపించొచ్చు మనకి. కానీ ఫ్యామిలీ ప్రకారం అయితే దిస్ ఈజ్ యాప్ట్ ఫర్ ద ఫ్యామిలీ. బికాస్ జీన్స్ ఆల్సో ఇన్వాల్వ్ అయితాయి కదా! ఫాదర్, మదర్ హైట్‌ని బట్టి కూడా చిల్డ్రన్స్ హైట్ ఉంటది. సో, దిస్ చైల్డ్ ఈజ్ ఫెమిలియల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ గానీ, అంతేగాని అదర్‌వైజ్ దిస్ చైల్డ్ నీడ్ నాట్ బి బోదర్డ్. అంతేకాకుండా యాక్చువల్‌గా ఈ వెయిటేజ్, హైటేజ్ అని తీసుకుంటాం. ఇప్పుడు ఈ గ్రీన్ లైన్ చూస్తున్నారు కదా! సో, ఈ ప్రస్తుతం ఉన్న చైల్డ్ హైట్‌కి యాక్చువల్లీ కరెస్పాండ్స్ టు ఈవెన్ దో షీ ఈస్ 16 ఇయర్స్ 8 ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా తను 125 సెంటీమీటర్స్ దానికి వచ్చేసి ఏంటంటే షీ ఈజ్ అరౌండ్ 8 ఇయర్స్ ఏజ్‌తో కరెస్పాండెంట్. దిస్ ఈస్ కరెస్పాండింగ్ హైట్ ఏజ్ ఈజ్ 8 ఇయర్స్. ఓకే. అండ్ కరెస్పాండింగ్ వెయిటేజ్ ఇప్పుడు ఇంకొక గ్రీన్ కర్వ్ చూస్తున్నారు కదా! గ్రీన్ లైన్. సో, వెయిటేజ్ చూసినామంటే దిస్ ఈజ్ అరౌండ్ 5 ఇయర్స్ 10 మంత్స్ అట్లా వస్తుంది. సో, దీన్ని బట్టి యాక్చువల్ వెయిటేజ్, హైటేజ్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. సో, వాళ్ళ యాక్చువల్ క్రోనలాజికల్ ఏజ్ వచ్చి 10 ఇయర్స్. 10 ఇయర్స్ అయినా కూడా తన హైట్ ఏమో ఇట్ ఈస్ కరెస్పాండింగ్ టు 8 ఇయర్స్. అండ్ తన వెయిట్ ఏమో ఇట్ ఈస్ కరెస్పాండింగ్ టు 5 దగ్గర 6 ఇయర్స్ దగ్గర వస్తుంది. సో, బేస్డ్ ఆన్ దీస్ క్రైటీరియా వి ఎవాల్యుయేట్. వెయిటేజ్ తక్కువ అవుతుంది, న్యూట్రిషనల్ ఫ్యాక్టర్సా, రీనల్ ట్యూబులర్ అసిడోసిసా, ఎనీ మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్సా అని మేము ఆలోచించడానికి వీలవుతుందన్నమాట. ఈ గ్రోత్ కర్వ్స్‌ని ప్లాట్ చేయడం ద్వారా వి కమ్ టు ఏ కంక్లూషన్. ఇవే కాకుండా వి ఆల్సో ఫాలో గ్రోత్ వెలాసిటీ కర్వ్స్. ఇక్కడ పైన ఇక్కడ కనిపిస్తున్నది ఇది గ్రోత్ వెలాసిటీ కర్వ్. ఒక్క క్రైటీరియాతో వి డోంట్ కమ్ టు ఏ కంక్లూషన్. ఆ వెలాసిటీ పర్ ఇయర్ 6 సెంటీమీటర్స్ అని పెరుగుతున్నారా లేదా? ఇక్కడ మనకు చూసినట్టయితే చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. గ్రోత్ అంత లేదండి. బట్ ఇక్కడ చూడండి మాక్సిమం ఒక 1 సెంటీమీటర్ గ్రోత్ వస్తుంది అంతే. ఇక్కడికి వచ్చేసరికి గ్రోత్ ఇక్కడ చూడండి 6 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ హైట్ వస్తుంది. దిస్ ఈస్ ద గ్రోత్ వెలాసిటీ కర్వ్. గ్రోత్ వెలాసిటీ కర్వ్ అండ్ ఈ బ్రోన్ డెన్సిటీస్ అండ్ దెన్ టానర్ స్టేజింగ్, బ్రెస్ట్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, వీటన్నిటిని బట్టి మనం గ్రోత్ అసెస్ చేస్తూ ఉంటాం. సో, టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అంటే మానిటరింగ్ ఎలాగైతే మన పిల్లల్ని మన చదువులో మిగతా విషయాల్లో ఎలా మానిటర్ చేస్తామో గ్రోత్ విషయంలో కూడా మనం మానిటర్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. హోప్ ఒక గ్రోత్ అసెస్మెంట్ గురించి సో కైండ్లీ కన్సల్ట్ గ్రోత్ చార్ట్స్ వీటిని ప్లాట్ చేయటం అంటే చాలాసార్లు ఎంటీ గ్రోత్ చార్ట్స్ చూస్తుంటాయి. గ్రోత్ చార్ట్స్ ఉన్నా కూడా చాలాసార్లు పిల్లల దగ్గర ఎంటీ గ్రోత్ చార్ట్స్ ఉంటున్నా దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మానిటర్ ద గ్రోత్ ఆఫ్ ద చైల్డ్. ఓకే, కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ హోప్ దిస్ వాజ్ యూస్ఫుల్ and thank you very much.